ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవి రెండు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ సందర్భంలో ఏ ఏ డేట్లలో ఈ గ్రహణాలు వస్తున్నాయి, గ్రహణాల సమయంలో పట్టు విడుపు సమయాలేంటి, గ్రహణం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా, ముఖ్యంగా ఈ రెండు గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ ఏడాది శ్రావణ మాసంలో అత్యంత కీలకమైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఖగోళ ప్రేమికులను ఎంతగానో అలరించే ఈ గ్రహణం 2026 సంవత్సరం ఆగస్టు 12న సంభవించనుందండి. ఈ నేపథ్యంలో అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఈ రెండు గ్రహణాల ప్రత్యేకతలు ఏమిటి, ఇవి భారతదేశంలో కనిపిస్తాయి లేదా అనేది చూద్దాం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు భూమికి మధ్యలో, చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడి కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుగా నిలిచి తన నీడను సృష్టిస్తాడండి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గణాంకాల ప్రకారం చంద్రుడి కంటే సూర్యుడి పరిమాణంలో దాదాపు 400 రెట్లు పెద్దదిగా ఉంటాడు. అదే సమయంలో భూమి నుంచి సూర్యుడు ఉన్న దూరం కూడా చంద్రుడి దూరంతో పోలిస్తే 400 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ దూరం పరిమాణాల సమతుల్యత వల్లే గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేసినట్లు మనకు కనిపిస్తుందండి. 2026 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ భరభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజు ఏర్పడనున్నదండి. 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున రెండవ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం పేరు కంకణాకార సూర్యగ్రహణం అంటారండి. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటాము. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలండి. భారత కాలమాన ప్రకారం 2026 సంవత్సరం ఆగస్టు 12 బుధవారం రోజు రాత్రి 9:04 నుండి 2026 సంవత్సరం ఆగస్టు 13వ తేదీన గురువారం రోజు తెల్లవారుజామున 4:25 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుందండి. ఈ గ్రహణం యొక్క ప్రధాన దశ 6:23 ఉంటుంది. అందువల్ల దీనిని సుదీర్ఘకాల సూర్యగ్రహణం అని కూడా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదండి, కాబట్టి మనకు ఎటువంటి సూతక కాలం అనేది వర్తించదు. కంకణాకార సూర్యగ్రహణం కనిపించే ప్రాంతాలండి యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇంకా గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడాలో సంపూర్ణంగా కనిపిస్తుందండి. అదేవిధంగా నార్వే, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లలో పాక్షికంగా కనిపిస్తుందండి. ఇకపోతే ఈ సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అంటే, ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదు కాబట్టి ఎలాంటి సూతక నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దృశ్య రూపంలో కనిపించకపోయినప్పటికీ కూడా విశ్వంలో జరిగే ఈ మార్పుల వల్ల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 12 రాశుల వారిపై దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారండి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీన అమావాస్య రోజు యథావిధిగా చేసే పూజ, స్నానం, దానం, నైవేద్యాలకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను కూడా నిర్వహించుకోవచ్చండి. సూర్యగ్రహణం గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఏర్పడబోతున్నటువంటి రెండవ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో సంవత్సరంలోని రెండవది మరియు చివరిదైనటువంటి చంద్రగ్రహణం మనకి ఈ నెలలోనే రాబోతున్నదండి. ఈ సంవత్సరంలోని రెండవ చంద్రగ్రహణం సరిగ్గా ఆగస్టు నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజునే సంభవించనున్నదండి. సాధారణంగా పౌర్ణమి రోజున వచ్చే చంద్రగ్రహణానికి మన హిందూ మత శాస్త్రాల్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మరింత విశేషమైతే ఉందండి. అదేంటంటే ఈసారి మనకి ఆగస్టు నెలలో పౌర్ణమి తిథి రోజునే రాఖీ పండుగ అయితే జరుపుకుంటున్నామండి. ఇదే రోజు మనకి చంద్రగ్రహణం కూడా సంభవిస్తుందన్నమాట. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున రెండవ చంద్రగ్రహణం సంభవిస్తుందండి. ఈ రోజు శ్రావణ శుక్ల పౌర్ణమి అండి. ఈ రోజు దేశం అంతటా కూడా రక్షాబంధన వేడుకలను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుందన్నమాట.
ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతాడు. సాధారణ వాడుకలో మనం బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తాము. సూర్యుడు చంద్రుడికి మధ్యలోకి భూమి వచ్చినప్పుడు భూమి యొక్క దట్టమైన నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఈ అద్భుతమైనటువంటి ఎరుపు రంగు మనకు కనిపిస్తుందండి. చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు: యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా ఖండంతో పాటు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం పరివాహక ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన సంభవించే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడ కనిపించదుగండి. అందువలన ఎటువంటి సూతక కాలం మన దేశానికి వర్తించదు. రాఖీ పండుగ రోజునే ఈ గ్రహణం అయితే ఏర్పడుతున్నదండి. కాబట్టి చాలా మందిలో కొన్ని సందేహాలు అయితే ఉంటాయి. అసలు రాఖీ పండుగను జరుపుకోవచ్చా లేదా అంటే, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ గ్రహణమైనా సరే అండి, మన కంటికి కనిపించినప్పుడు దానివల్ల వచ్చే దోష సమయం అన్నది మన దేశానికి వర్తించదు. కాబట్టి ఎటువంటి గ్రహణ సూతక నియమాలు కానీ పూజా నిరోధకాలు కానీ మనకైతే ఉండవు. కాబట్టి ఎటువంటి టెన్షన్లు భయాందోళన లేకుండా ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగను హ్యాపీగా జరుపుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అంటే, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదండి. మన హిందూ సంప్రదాయంలో గ్రహణ కాలానికి ఆ తర్వాత చేసే క్రతువులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. గ్రహణం ఎక్కడైనా సంభవించినా విశ్వంలో వచ్చే మార్పుల దృష్ట్యా మనమైతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకోవడం, పవిత్ర స్నానాలను ఆచరించడం చాలా మంచిది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు మన శక్తి కొలది దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్యఫలం అయితే లభిస్తుంది. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో వస్తున్నటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణాల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.